ఒకటో కీర్తన 1, 2, 3 చరణాలు మనం ఉత్తర పచ్చుత్రాలు చదువుకుందాం. 3వ చరణం అందరూ కలిసి చదువుకుందాం. సారీ. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అందరూ కలిసి చూద్దాం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు ఉన్నప్పుడు నాడు కొమ్ము ఊదుడి. దేవుడు చిన్న మాట ఇంట్లో దీవించును గాక. ఆమేన్. అందరం ముందు కూర్చుందాం. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళండి. నా బైబిల్ మంచిది. మరి చూసుకున్నట్లయితే గనక ఆసాపు రాసినటువంటి 81వ కీర్తన 1, 2, 3 చరణాలు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ అంటున్నటువంటి మాట, మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు ఉన్నమన్నాడు కొమ్ము ఊదుడి. హల్లెలూయా. నిజముగానే ఇక్కడ మొత్తం కూడా చదివే వాటన్నిటి గురించి కూడా చదివిన 3 చరణాల్లో కూడా ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటి? వాయిద్యాలు వాయించండి, కీర్తించండి, గానాలతో ఆయన్ని స్తుతించండి, ఆరాధించండి అనేటటువంటి విషయం గురించి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు మొత్తం కూడా. మరి నిజంగానే కొన్నిసార్లు చూస్తే గనక పాడేటటువంటి సమయాలు ఎక్కువగా ఉంటాయి, ప్రార్థించే సమయాలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ మైక్ ఇస్తే గనక ఒకరి తర్వాత ఒకరు సిగ్గుపడతారేమో కానీ ఖచ్చితంగా అందరూ పాడేస్తారు. పాడేటటువంటి స్వరాలు గాత్రాలు లేనప్పటికీ కూడా పాడమని అడిగితే గనక ప్రతి ఒక్కరూ పాడేటటువంటి వారే, ప్రతి ఒక్కరు కూడా. కనీసం పల్లవి కూడా రానటువంటి వారు ఎవరూ లేరు. ఎందుకంటే అంత రాగం, తాళం, సంగీతానికి సంబంధం లేకుండా పాడేటటువంటి జనాల్ని మేము చూసాం. కాబట్టి మా సంఘంలోనే అటువంటి వారిని చూసాం. కాబట్టి వారితో ఎంత చెప్పినా నా దారి నాదే, మీ దారి మీదే అన్నట్టుగా వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అనే ఒక ఆలోచనతో వెళ్ళిపోతారు. చెప్పాలంటే గనక ఎవరు ఏమనుకుంటున్నారు అనేది వారికి అనవసరం. ఆ పాడేటటువంటి వారికి అనవసరం. వారు పాడుతున్నారు, వాళ్ళకు వచ్చిన రాగంలో, వాళ్ళకు వచ్చిన తాళంలో, వారికి వచ్చిన సంగీతంతో వారు నిలబడి నాకు ఇచ్చిన సమయానికి దేవునికి స్తోత్రాలు, ఈ పాట పాడుకుని దేవుని కనపడదు అని చెప్పేసి ఆ పాట పాడేస్తారు. వారు కూర్చున్న వారికి ఏమన్నా అర్థమైతే కనుక దేవునికి స్తోత్రం, వాళ్ళతో ఏకీవించగలిగితే ఇంకా మహిమ దేవునికి. నిజంగా ఎందుకంటున్నానంటే ఆ ఆలోచన, ఆ మనసు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ ఆలోచన, ఆ మనసు ప్రతి ఒక్కరికి ఉండాలి అని అంటున్నా. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే
ఎక్కడికి వెళ్ళట్లా. యవనస్తులకు ఒక చిన్న పనుంది. అందుకని వాళ్ళందరూ బయటికెళ్తున్నారు. ఏమి వారి వైపు మీరు ధ్యాస పెట్టి మరి ఏం అవసరం లేదు. మంచిది. వాళ్ళు ఒక 5 నిమిషాల్లో మళ్ళీ 5, 10 నిమిషాల్లో వచ్చేస్తారు బయటనే. మంచిది మరి. ఎందుకంటే మైండ్ అబ్సెంట్ ఎప్పుడు గూడా చేసుకోకూడదు. ఆ! మరి ఆరాధన అమ్మగారు అంత గట్టిగా జరిపిచ్చారు. దేవుడు ఆరాధన అమ్మగారి ద్వారా అంత గట్టిగా జరిపిచ్చారు. ఆ! ఉపయోగం లేకుండా పోద్దండి. మీరు మైండ్‌ని పక్కకు పెడితే జరిగిన ఆరాధన మొత్తం కూడా తీసుకెళ్ళి మీకు మీరే, మీ చేతులతో మీరే తీసుకెళ్ళి చెత్తబుట్టలో ఏసేసినట్టు. మీకు మీరే. ఎందుకంటే ఆరాధన జరిగేది వినబోయేటటువంటి వాక్యానికి సిద్ధపాటు. మరి ఆల్రెడీ బొల్లారంలో గాని, ఇక్కడ గాని ఎన్నో సార్లు చెప్పాను. అరిగిపోయింది. మీరు గూడా మర్చిపోయారు. ఆ! అన్ని సార్లు చెప్పినా గాని. వాక్యం దేవుడు మాట్లాడబోయేటటువంటి మాటను మీరు హృదయపూర్వకంగా అంగీకరించి హృదయంలో చేర్చుకోవడానికి సిద్ధపరిచేటటువంటి సమయమే ఆరాధన. అర్థమవుతుందా? అమ్మగారి ద్వారా గాని, నా ద్వారా గాని, అయ్యగారి ద్వారా గాని దేవుడు మాట్లాడబోయేటటువంటి మాటను మీరు విని హృదయంలోకి విన్న మాటను అంగీకరించి హృదయంలో చేర్చుకోవడానికి హృదయాన్ని సిద్ధపరచడమే ఆరాధన సమయం. ఆ! నీవు ఆరాధనలో పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడటం వలన నీ హృదయం సిద్ధపరచబడుతుంది. ఆ! నీ హృదయము ఈ వాక్యాన్ని చేర్చుకోవడానికి నీ హృదయం రెడీ అవుతుంది. దానికోసం ఆరాధన. నువ్వు అలిసిపోవడానికి కాదు. నీ గొంతు బొంగిరిపోవడానికి కాదు. నీ ఎనర్జీ లెవెల్స్ అన్ని పోగొట్టుకోవడానికి కాదది. ఆ! ఆరాధన సమయంలో హృదయముతో ఆరాధించటం వలన నీ హృదయము సిద్ధపడుతుంది ఈ వాక్యాన్ని అంగీకరించడానికి. ప్రతి ఒక్కరు గూడా జ్ఞాపకం ఉంచుకోండి. మరి అలాంటప్పుడు మైండ్ అబ్సెంట్‌గా ఉండి వేరే వైపు ఎళ్ళేటటువంటి వారి మీద, పిల్లల మీద నా కొడుకు ఏడున్నాడు, నా కూతురు ఏడుంది అని ఆలోచిస్తా ఉంటే గనక హల్లెలూయా! ఆ! చేసిన ఆరాధన మొత్తం ఏమైంది? అమ్మగారి గొంతు పోయేటట్టు, ఏంటి మైక్ అరిగిపోయేటట్టు ఆ! అంత ఇదిగా చేశారు. మరి అంతా గూడా ఏం చేసినట్టు మీరు? ఆ! బూదిలో పోసిన పన్నీరే. మొత్తం తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేసినట్టే. ఎవరికి వాళ్ళే. అమ్మగారేం పాడేలా. ఎవరికి వాళ్ళే చేసుకున్నట్టు. ఎవరికి వాళ్ళే చేసుకున్నట్టు. మరి ప్రతి ఒక్కరు కూడా ఆనంద గానము ఎప్పుడు చేస్తాం? ఆ! రిజాయిస్ ఇన్ ద లార్డ్ వెన్ వి డూ. ఆ! ఆనంద గానము దేవుని హర్షిస్తూ ఆ! ఆనందముతో ఆయన్ని స్తుతించేది ఎప్పుడు? ఇల్లు కాలిపోతున్నప్పుడు కదా! అప్పులోడు ఇంటి మీద పడినప్పుడు కదా! రోగాలతో మంచం మీద పడినప్పుడు గదా! దేవా! ఇంతటి భాగ్యాన్ని నాకిచ్చావయ్యా! ఇంతటి ఏంటి లేవలేనిటువంటి రోగముతో నన్ను మంచం ఆ! పరుపు మీద పండబెట్టావు నన్ను. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా! ఏమిచ్చి రుణము తీర్చగలను అని అంటారా? రోగంతో మంచం మీద పడిపోయినప్పుడు, 10 మంది నీకు పని చేస్తున్నప్పుడు ఏంటి ఈ రకంగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తారా? ఎప్పుడు ఆనందగానం చేసేది? ఎప్పుడు? సంతోషంతో ఉన్నప్పుడంట. సంతోషంతో ఉన్నప్పుడంట. ఎప్పుడు ఆ సంతోషం వచ్చేది? ఆ! ఎప్పుడండి ఆ సంతోషం? ఉండాలి కదా! ఆన్సర్ అండ్ ఎ రీజన్. కారణం ఉండాలిగా? ఎప్పుడు ఆ సంతోషం ఉండేది? మనకి మనము సంతోషంగా ఎప్పుడుంటాం? ఆ! జబర్దస్త్ వీడియోస్ చూసినప్పుడు, ఆ! లాట్ ఆఫ్ ఫన్నీ వీడియోస్ చూసినప్పుడు, ఆ! అంతేనా? నలుగురితో కూర్చొని చిట్ చాట్ చేసేటప్పుడు, యాజ్ ఇట్ ఆ! అంతే గదా! అప్పుడే కదా! అరే! మాట మాట, సెటైర్ సెటైర్ ఆ! పాత జ్ఞాపకాలు ఆ నెమరు వేసుకున్నప్పుడు వచ్చేటటువంటి ఆహ్లాదమైనటువంటి ఆ! ఆ సమయంలో కూడా ఆనందంగానే ఉంటాం గదా! సంతోషంగానే ఉంటాంగా. అప్పుడు ఆ దేవుని స్తుతించే సమయము అదేనా? మనం ఫోన్‌లో వీడియోస్ చూస్తా ఉంటాము. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ వస్తా ఉంటాయి. చాలా
ఎన్నో కామెడీ వీడియోస్ సీన్స్ వస్తా ఉంటాయి. అలాంటి సీన్స్ చూసినప్పుడు ఫుల్లుగా పొట్టలు చెక్కలయ్యేటట్టు, బుగ్గలు నొప్పులొచ్చేటట్టు, తలనొప్పి వచ్చేసే స్థాయిలో కొంతమంది నవ్వుతూ ఉంటారు. నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను, బాబీ అయితే ఇప్పటికీ మర్చిపోలేను. స్టార్టింగ్‌లో 'జబర్దస్త్' అప్పుడే అనుకుంటా వచ్చింది. నేను మర్చిపోలేను. గుర్తొస్తుంది. 'జబర్దస్త్' అప్పుడే వచ్చింది. అంటే 'జబర్దస్త్' అనే షో అప్పుడే స్టార్ట్ అయింది. నేను, బాబీ ఇంట్లో సిస్టమ్ గూడా అప్పుడే తీసుకొచ్చారు. కంప్యూటర్ సిస్టమ్‌ని అప్పుడే తీసుకొచ్చారు. మమ్మీ, డ్యాడీ లేరు. అయ్యగారు, అమ్మగారు లేరు. వాళ్ళు ఒంగోలెళ్లారు. నేను, బాబీ కింద కూర్చున్నాం. బేబ్ ఆంటీ పైన ప్రేయర్ చేసుకుంటున్నారు. బేబ్ ఆంటీ. ఎంతగా మేము ఆ కామెడీ సీన్స్‌కి ఏమంటారు? ఆ డైలాగులకి ఎంత గట్టిగా మేమిద్దరం నవ్వామంటే, బాబీ, నేను ఎంత గట్టిగా నవ్వామంటే, పైన ప్రార్థన చేసుకుంటున్న ఆంటీ కిందకొచ్చి మమ్మల్ని తిట్టారు. అర్థం చేసుకోండి. ఆ! పైన ప్రార్థన చేసుకుని మందిరంలో ఉన్న ఆంటీ కిందకొచ్చి మరి మమ్మల్ని తిట్టారు. "ఏయ్! ఏమైపోయింది అంత గట్టిగా అరుస్తున్నారు" అంటూ కిందకొచ్చి మరి తిట్టారు. దాన్ మేము నవ్వుకున్నాం. ఫుల్లుగా నవ్వుకున్నాం. అదా దేవుడు చెప్పేటటువంటి ఆనందము? ఆ! దేవునిలో ఆనందించడం అంటే అదా? కాదు. మన వీడియోలు చూస్తున్నప్పుడో, నవ్వుతున్నప్పుడో, లేకపోతే మనం చేసిన పనిని పిల్లలు మాట రానటువంటి మాటలు మాట్లాడినప్పుడో, ఆ ఆనందం కలుగుతుంది. నిజమే, అది మంచి ఆనందమే. నేను కాదనను. కానీ దేవునిలో ఆనందించడము అనంటే గనక, దేవుడు నీతో ఉన్నాడు. నీకు సహాయం చేశాడు. నీలో మార్పొచ్చింది. నీలో మార్పు కలిగింది అనేటటువంటి స్థానం ఉంటది చూసారు. ఇందాక సాక్ష్యం చెప్పారు అమ్మగారు. నిజముగా పెద్దయ్య గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి గృహము వచ్చినప్పుడు నేను మరో సాక్ష్యాన్ని నేను తెలియపరుస్తాను. దేవుడు అయ్యగారిని స్వస్థపరిచాడు అనటానికి సాక్ష్యం నేను చెప్తాను అని. అది ఆనందపూరితమైనటువంటి స్థానం. నా దేవుడు నాకు ఉన్నాడు అనేటటువంటి దేవునిలో ఆనందించడము. నిజముగానే ఎంతమంది ఆనంద బాష్పాలు కార్చారు? డూ ఎనీవన్ ఫెల్ట్ హ్యాపీ టియర్స్? ఎవరైనా గాని ఆనంద బాష్పాలు కార్చిన వారు ఎవరైనా ఉన్నారా? నేనైతే ఉన్నాను. దేవుని మహాకృప అది. దేవుని వల్ల అది కూడా. జెఫిన్ అంకుల్ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అది. నేనున్నాను. అది గొప్ప అని నేను చెప్పట్లా. అది కూడా ఆరాధనలో నిజముగా యేసయ్యా అంటూ నీ వల్లనే ఆ స్థానము అంటూ ఆనందిస్తూ అలా ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆనందంతో నేను కన్నీళ్లు కార్చాను. నిజముగా దేవుని బట్టి మనం ఆనందించడంలో ఉన్న ఆనందం మరి ఏ ఆనందంలో, ఏ సంతోషంలో ఉండదు. నిజముగానే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దావీదుకి యుద్ధంలో జయము లేదా? ఉంది. ఏమన్నా కరువు ఉందా? లేదు. ఫుల్ సమృద్ధిగా ఉంది. ఏమన్నా యుద్ధానికి వెళ్తే గనక దావీదు వస్తున్నాడు అని తెలిస్తేనే అవతల పక్కోడు ముందుగానే, ఇగో నీతో యుద్ధం వద్దు, నీకేం కావాలో వచ్చి నువ్వు తీసుకెళ్ళిపో అనేటటువంటి స్థాయి దావీదుది. అయినప్పటికీ తన రాజ్యంలోకి మందసాన్ని తీసుకొస్తున్నాడు అనంటే ఎంతగా తన్ను తాను మైమరిచిపోయి, ఏంటి, తన ఒంటి మీద వస్త్రము ఉందా లేదా అన్న ఆలోచన కూడా లేనటువంటి వాడైపోయి నాట్యం వేసుకుంటూ వస్తున్నాడంట రాజ్యానికి. అంటే ఎంత ఆనందంతో ఉన్నాడో, ఎంత ఆనందంలో మునిగిపోయాడో. రాణి కోటలను చూసుకుంటూ రాజే చూసేవాడు బుద్ధి లేకుండా అట్టేస్తున్నాడు చూసావా. ఒంటి మీద వస్త్రహీనుడుగా ఉన్నాడా లేదా అనేది కూడా ఆలోచన లేకుండా ఏతడు అనుకుందంట. తన రాజ్యంలోకి నా దేవుణ్ణి నేను తెచ్చుకుంటున్నాను అనే ఒక ఆనందముతో తన్ను తాను మైమర్చిపోయాడు. ఇంకా పూర్తిగా మర్చిపోయి మరి డాన్స్ చేస్తున్నాడు దావీదు. మరి మనం ఆరాధన ఆ రకంగా చేస్తున్నావా? పాట పాడేటప్పుడు ఆ విధంగా మనం పాడుతున్నామా? స్మరణ చేస్తూ నిజంగానే నేను రాత్రి కూడా పాటలు వింటా ఉంటే ఒక చరణంలో చరణం ఏంటి, జెఫిన్ అంకుల్ రాసినటువంటి పాటలో, రెక్కలు చాపి నేను ఎగిరేదను పైకి, కానీ గాయాలు జరిగినప్పుడు నీ నీడలో నేను బ్రతికేదను.
తర్వాత సింహాన్ని చంపగలిగిన బలము ఉండినప్పటికీ నీ కాపుదలలో నేను బ్రతికెదను. దావీదు విషయంలోనే ఇదంతా నిజముగానే. పైకి ఎగరగలిగిన ఏ పక్షి ఎగరలేనంత ఎత్తైన రెక్కలు నాకు నీవిచ్చినా, గాయాలు మొత్తం ఈకలన్నీ పీకేసుకున్నప్పుడు నేను నీ రెక్కల నీడలోనే బతుకుతాను. సింహాన్ని చంపగలిగినంత ధైర్యం నాకు బలం ఉన్నప్పటికీ కూడా నేను ఎవరి నీడలో బతుకుతాను? నీ నీడలోనే. ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత ఎటువంటి వ్యక్తినైనప్పటికీ కూడా నీ నీడలో బ్రతికేటటువంటి ప్రాణము నాది. ఆలోచన ఉందా మనకి? నిజంగానే ఎన్నో పాటలు వింటామండి. ఎన్నో పాటలు వింటాం, ఎన్నో పాటలు పాడతాం. ఆ పాటలో ఉన్నటువంటి అర్థం, భావం ఎంతమంది భావిస్తున్నారో, అర్థం చేసుకుంటున్నారో. మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచవ్యాప్తముగా దేవుని సువార్త ఎక్కువగా ప్రకటింపబడేది, వెదజల్లబడేది దేని ద్వారానో తెలుసా? పాటల ద్వారానే. పాటల ద్వారానే. దేవుని ప్రేమ గురించైనా, కృప గురించైనా, గాయము గురించైనా, ఆయన చేసిన త్యాగము గురించైనా కానీ ప్రపంచం మొత్తము కూడా అతి వేగముగా ఎక్కువగా వెదజల్లబడేది దేని ద్వారా అంటే పాటల ద్వారానే. ఇక్కడ నీవు పాడలేనాడివి పైకి పరలోకానికి వెళ్తానంటే మాత్రం చేతులు ఎత్తేస్తావు, తెల్ల బట్టలు వేసుకుని వచ్చేస్తావు. పైకి వెళ్ళిన తర్వాత ఏం పాడతా? ఎవరిని స్తుతిస్తా? ఏమని స్తుతిస్తావు? ఈడ నోరే తెరవదు, ఈడ నోరే తెరవరు, చప్పట్లు కొట్టరు, చేతులు అరిగిపోతాయి, చేతులు నొప్పి వచ్చేస్తాయి. అరే ఇచ్చింది చేతులు ఇంకొకరిని కొట్టడానికో లేదా నిన్ను నువ్వు కొట్టుకోవడానికో కాదు, చప్పట్ల శబ్దాలతో దేవుని స్తుతించడానికి. నీ బ్రతుకు, నీ జీవితం ఇచ్చిందే దేవుడి కోసం కదా. నీ కోసం నువ్వు బ్రతికితే గొప్ప ఏంటమ్మా? అవునా కదా? నీ కోసం నువ్వు బ్రతికితే గొప్ప ఏముంది దాంట్లో? రోడ్డు మీద జంతువు బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, తేడా ఏముంది? నీ కోసం నువ్వు బ్రతికితే, నీకున్న అవయవాలు, నీకున్న శరీరాలు నీకోసం నువ్వు జాగ్రత్త చేసుకుంటే బయట జంతువుకి నీకు తేడా ఏముంది? ఫీల్ అవుతున్నారా? నిజానికి ఎక్కువలే. ఫీల్ అయితే కొంచెం గట్టిగానే ఫీల్ అవ్వండి. నిజం కదా. ఖచ్చితముగా మనకి ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు అనంటే ఇది ఆయన కొరకు ఉపయోగపడాలి. ఖచ్చితముగా. అప్పుడు మనకిచ్చిన ప్రాణాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఖచ్చితంగా. మా తల్లి నేనంటే పిచ్చి ప్రేమ. ఎంత ఎంత నేనంటే మా తల్లికి కొంచెం ప్రేమ. దానికి నువ్వు పిచ్చి ప్రేమ అంటానికి తేడా లేదు, ఉంది కదా? పిచ్చి ప్రేమ నేనంటే. అంత ప్రేమించింది. తనకి నచ్చినట్టుగా, తనకు కావాల్సినట్టుగా, తను చెప్పినట్టుగా, తను అనుకున్నట్టుగా నేను లేను అని అంటే బాధపడుద్దా, సంతోషపడుద్దా? ఎత్తుకుంటే వాసిపోతాడు, కింద పెడితే కందిపోతాడు అన్నట్టుగా పెంచుకుంది. అనుకుందాం, అట్లా లేదులేండి. అట్టా అని చెప్పేసి ప్రేమ లేదని చెప్పను. కింద ఏ బండి రొయ్యమన్నా కానీ నేనే వెళ్ళాను అనుకుంటది, కింద పడుకున్నా కానీ. నిజమే, ఆ ప్రేమ అట్టాడిది. నేను ఎన్నోసార్లు చెప్పాను, తల్లి ప్రేమకు నేను ఇంత లెవెల్ అనేది నేను పెట్టలేను అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. మరి ఎన్నో మాటలు ఉన్నాయి తల్లి ప్రేమ గురించి, చెప్పుకుంటా పోతే రోజు కూడా సరిపోదు ఆ విషయంలో. అంత ప్రేమించినటువంటి నా తల్లి అయినప్పటికీ కూడా తనకి అనుకుంది, నచ్చినటువంటి విధంగా నేను లేనప్పుడు తనకి బాధేసిద్దా, సంతోషిస్తుందా? అరే నా ప్రాణం పోయి అంతగా భరించి నేను కన్నానే, నేను పుట్టిన దగ్గర నుంచి కూడా అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకున్నానే, ఎక్కడ కందిపోతాడో, ఎక్కడ సన్నగైపోతాడో అని ప్రతి ఒక్కటి తన కడుపు కట్టుకుని మరీ పెట్టుకున్నానే. నాకు దెబ్బ తగిలినా పర్లేదు, నేను తినకపోయినా పర్లేదు అని ప్రేమగా చూసుకున్నానే అనేది. అటువంటి తల్లి తనకు నచ్చినట్టుగా లేకపోతే ఎంత బాధపడుతుంది? మరి నా దేవుడు నీకు అడగకుండానే ప్రాణం ఇచ్చి, అడగకుండానే అందమైన సొగసు అందాన్ని ఇచ్చి, కొన్ని కోట్ల సరుకుని లోపల ఆయువులు పెట్టి, శరీరంలో పెట్టి, నా కొరకు బ్రతకని నీవు అని అనుకుంటే దేవుడికి బాధ కాదా?
దేవుడికి బాధ ఇదా? నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావు. నీ కోసం నువ్వు సంపాదించుకుంటున్నావు. నీ కోసం నువ్వు తింటున్నావు. ఆయన కోసం నువ్వు బ్రతకలేకపోతే ఆయనకు బాధ కాదా? ఆయన కోరిందేముంది? పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు అంతే. ఆ! పరిశుద్ధముగా. ఆయన కోరేదదే. అంతకు మించి ఏం కోరుకోవట్లా. అంతకు మించి ఏం అడగట్లేదు కూడా. ఇక్కడ నీవు ఆరాధించనని నీవు పైకెళ్ళి ఏమి ఆరాధిస్తున్నావు? అదే చూసుకున్నట్లయితే గనక 84వ కీర్తన 84వ కీర్తన 5. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలావి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. హల్లెలూయా. మరి దేవుని స్తుతించేటటువంటి వారు ఈ విధముగా ఉంటారు అని చెప్పబడుతుంది. మరి దేవుని స్తుతిస్తున్నామా? దేవుని కీర్తిస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? అది పాటల ద్వారా మాత్రమే కాదండి. అది పాటల ద్వారా కాదు, స్తుతి ద్వారా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, మరి ఆయనకి సాక్ష్యపూరితంగా బ్రతకడం ద్వారా, దేవుడు నాకు ఈ కార్యం చేశాడు అని ఇంకొకరికి చెప్పడం ద్వారా, వెంటనే ఎక్కడ ఉన్నా కానీ దేవా నీకు స్తోత్రాలు అని ఆయనకి స్తుతులు చెల్లించడం ద్వారా అనేకమైన విధాలు ఉన్నాయి ఆయన స్తుతించే స్థానాల్లో. దావీదు ఒకటే చెప్పాడా? ఒక స్థానంలో చెప్పాడా? అనేక విధాలమైన స్థానాల్లో చెప్పాడు దావీదు. ప్రతి ఒక్కటి మనము కూడా స్తుతించినటువంటి నోరు ఎందుకు పనికిరాదు. జాగ్రత్త, జ్ఞాపకము చేసుకోండి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, ఏమి ఉన్నా కానీ, ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆయన్ని స్తుతించటము ఎన్నడూ కూడా మనము మరువకూడదు. నిజముగానే మరి ప్రతి కుటుంబాన్ని కూడా మమ్మీ మాకు నేర్పించింది ఫస్ట్ నుంచి కూడా. ఏంటి? కుటుంబ స్తుతి, కుటుంబ ప్రార్థన. మరి అందరు కుటుంబాల్లో చేస్తున్నారో లేదో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. ఎలా అయితే ఎవరికి వారు ఇండివిజువల్ ప్రేయర్స్ అయితే ఎలా అయితే చేస్తున్నారో, కానీ ఇండివిజువల్ ప్రేయర్కిను ఫ్యామిలీ ప్రేయర్కి తేడా ఉంది. ఇండివిజువల్ ప్రేయర్ ఈజ్ ఎ పర్సనల్ ప్రేయర్. ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఫ్యామిలీ గురించి. కాబట్టి నలుగురు లేదా 5 లేదా 8 మంది, భార్య, భర్త, పిల్లలు, కొడుకులైనా కూతుర్లైనా అందరూ కలిసి పడుకునే ముందు ఒక చిన్న ప్రార్థన, ఒక పాట, ఒక వాక్యము, మళ్ళీ ఒక ప్రార్థన చేసి ముగించటం. ఇలాగ కుటుంబం మొత్తం రోజుకి ఒకసారి సాయంత్రం పడుకునేటప్పుడు మీకు ఓపిక ఉంటే గనక 3 పాటలు పాడుకోండి. కుటుంబానికి ఆశీర్వాదకరం. నువ్వు ఉండే గృహములో పైన విగ్రహారాధికుడు ఉన్నా గాని నువ్వు కింద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పైన ఉండే దయ్యం కూడా పారిపోద్దట. అట్లాంటి ప్రార్థన నీవు చేసేది నిజంగానే ఉంది బైబిల్లో. ఉపవాస ప్రార్థన చేస్తే నీ పక్కనున్న దయ్యాలు కూడా పారిపోతాయి. అట్లాంటిది నీ కుటుంబం గురించి నువ్వే రోజు నువ్వు ఉండే గృహంలో ఉండి ప్రార్థన చేసుకుంటే దీవెనకరముగా ఎందుకు అవ్వదు? స్తుతించడం ద్వారా, కీర్తించడం ద్వారా, గృహంలో ఉండి స్తుతి, గృహంలో ఉండి ప్రార్థన, గృహంలో ఉండి వాక్యం చదువుకోవడం వల్ల రోజు పడుకునే ముందు 1 గంట 12 దాటకుండా ఎవడు పడుకోవట్లేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో 12 దాటకుండా ఎవడు పడుకోవట్లే. పొద్దుగూకుతుంది అని చెప్పేసి 10కే లైట్లు కట్టేసి పడుకునేంత మంచి బిడ్డలు ఇక్కడ ఎవరు లేరు. నేనైతే అసలు కాదు. నేనైతే కాదు. నాకైతే రోజు 12 దాటుతుంది. నేను రాత్రి 1:30కి ఇంటికి వచ్చా. దేవుని స్తోత్రం. మరి నిజమే, ప్రతి ఒక్కరి పనులుండే, ఏదో ఒక పని. ప్రతి ఒక్కరు పడుకునే ముందు కుటుంబం మొత్తం చెప్పడం వలన అది ఎంతో ఆరోగ్యము. నిజముగానే మేము పిల్లలుగా ఉన్నప్పుడే కాదు, పెద్దయిన తర్వాత కూడా నిజంగా నా విషయంలో మేము బాధపడేది, నేను మా చెల్లి ఏంటంటే నలుగురం కలిసి
భోంచేయాలి. మేము నలుగురం కలిసి భోంచేయాలి అని ఆశపడుతున్నాం నేను, మా చెల్లి. ఎందుకంటే డ్యాడీ వాళ్ళు సేవకొచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా డ్యాడీ వాళ్ళతో కలిసి కూర్చొని భోంచేసిన స్థానం ఒక్కసారి కూడా లేకుండా పోయింది మాకు. ఒక్కసారి కూడా మేము తినలే నేను, చెల్లి. ఆ! ఆ అవకాశం దొరికితే బాగుండు అని చూస్తున్నాం మేమైతే. ఆ! అయితే మమ్మీ ఉంటుంది లేదా డ్యాడీ ఉన్నారు. అయితే చెల్లి ఉంటుంది లేదా నేను లేకుండా పోతున్నాను. మాకు కుదరకుండా నలుగురం కూర్చొని తినేటటువంటి అవకాశం లేకుండా పోయింది నిజంగానే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో ఎంతగా స్తుతిస్తున్నారు, ఎంతగా ఆరాధిస్తున్నారు, ఎంతగా కీర్తిస్తున్నారు, ఎంతగా మహిమపరుస్తున్నారు. దావీదు అంత బలవంతుడు అవ్వడానికి కారణము దేవుని స్తుతించటం, దేవునికి దగ్గరగా ఉండటం, దేవుని మహిమపరచటం, దేవుణ్ణి ఆరాధించటం. నీవు మనము చేస్తున్నామా? నీవు మనము చేస్తున్నావా? ఉంటున్నావా? ఆ స్మరణ నిజంగానే అమ్మగారి ద్వారా, మా చెల్లి ద్వారా, నిరుష ద్వారా దేవుని మహాకృప నిజంగా ఎన్నో పాటలు రాయించారు. దాని సీడీలోకి ఎక్కించడానికి దేవుని మహాకృప. ఎప్పుడు మార్గం తెరవబడుతుందో మాకు తెలియదు గానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవుడు నిజంగా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే గనక వెళ్ళిపోయి అది కూడా అయిపోద్ది. దేవుని స్తోత్రం. దేవుడు ఎన్నో రాపించాడు. మరి రాపిచ్చి ఆళ్ళిద్దరే పాడుకుంటున్నారు చెప్పాలంటే. నిజమే, చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ రాసిన పాటలన్నిటిల్లో ఎంతమందికి ఎన్ని పాటలొచ్చు? నిజముగానే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ పాడాలి. ప్రతి ఒక్కళ్ళు పాడాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా పని చేసుకుంటూ కూడా పాడుకోవచ్చుగా. ఆ! పని చేసుకుంటూ, ఇళ్ళలో పని చేసుకుంటూ పాడొచ్చు. వేరే వాళ్ళు విన్నప్పుడు, "అరే! పాట ఎంత బాగుందో! ఎక్కడిదమ్మా?" అంటే, "మా అమ్మగారు రాశారండి" అని చెప్పి, "ఏది పాడు" అని అడిగి మరీ పాడించుకుంటారు. ఆ పాట ద్వారా చాలా తృప్తి, మనశ్శాంతి వారికి దొరుకుతుంది. దేవుని పాట ద్వారా. ఆ! ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక కుటుంబం చచ్చిపోదాం అని చెప్పేసి బీచ్‌లోకెళ్తే అదే టైంలో దైవజనులు దూరముగా ఒక మీటింగ్‌లో పాడిన పాట వినపడి, చచ్చిపోదాం అనుకుని నీళ్ళలోకి సగం బీచ్‌లోకి వెళ్ళిపోయారు గూడా. ఆ పాట వినడం ద్వారా అందరూ ఎక్కడి నుంచొస్తుంది ఆ శబ్దము అని చెప్పి అక్కడికి వెళ్లి, ఆ ఒక్క పాట ద్వారా కుటుంబం చావకుండా అయిపోయింది. పాట ద్వారా. నిజముగా అమ్మగారు అ అమ్మగారు గొప్ప కాదు. అమ్మగారిలో ఉన్న దేవుడు గొప్ప. ఆవిడలో ఉండి రాయించాడు. మన ప్రాణము తేజరిల్లాలి. చిగురించాలి. మోడు బారిపోయినట్టుగా ఉండకూడదు అని చెప్పి రాయించి, దానికి న్యూరోస్ ద్వారా ట్యూన్ చేయించారు. మరి ఆ పాటలు ప్రతి ఒక్కరు నేర్చుకుని మీరు పని పాటలో ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు పాడుతా ఉంటే వినేటటువంటి వారికి ఎంతో మనశ్శాంతి, మీకు ప్రశాంతత. దేవునికి మహిమ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎన్నడూ ఎప్పుడు దేవుడు దూరం పెట్టనే పెట్టడు. నిజముగానే నాకిప్పటికీ అనిపిస్తది. దావీదు గొర్రెలు కాచుకుంటా ఉంటే, దావీదు ఎక్కడో కొండ మీద కూర్చునేవాడంట. దావీదు పైన ఎత్తులో కూర్చుని ఆ వీణ లాంటి సంగీతాన్ని వాయిస్తూ పాట పాడుతా ఉంటే గొర్రెలకు గెడ్డి ఉన్నా లేకపోయినా దావీదు పాడేటటువంటి గానానికి, ఆ సంగీతానికి దూరంగా వెళ్ళేవి కాదంట. జంతువులకు ఉన్న బుద్ధి లేకుండా పోయింది మనకి. ఆ! జంతువులకు ఉన్న బుద్ధి లేకుండా పోయింది. దూరంగా ఎళ్తే గనక గెడ్డి కోసం ఆ సంగీతం వినపడతలేదని జెప్పి, అవి కూడా దూరంగా ఎళ్ళేవి కాదంట. ఆటికున్న ఆలోచన గూడా మనకుండాలిగా. ఆ! వాయించేవాడు ఎంత బాగా వాయిస్తున్నా, జంతువులకున్న బుద్ధి మనకుండాలి గదా! ఆ! వాటికుంది. దానికి దూరంగా వెళితే నాకా తృప్తి రాదు. అసంతృప్తిగా ఉండిపోతా. నాకు కావాల్సిందది. అమ్మగారు కూర్చోపెట్టి మరి నేర్పిస్తారండి. మీరు నేర్చుకుంటానండి. ఆ! ఖచ్చితంగా. నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు గూడా. అదే విధముగా ఈ పాటల విషయంలోనే కాదు గానీ, ఇంకొక విషయం ఏంటంటే, ఆ బొల్లారమోళ్ళైనా గానీ, నిజాంపేటోళ్ళైనా గానీ, వెల్తుపాడోళ్ళైనా గానీ, హిందూపల్లోళ్ళైనా గానీ, చిలకపడోళ్ళైనా గానీ, ఎవ్వరైనా గానీ, ప్రతి ఒక్కరూ పాడాలి.
ప్రతి ఒక్కరూ పరిచర్య చేయాలి. ప్రతి ఒక్కరూ పాడాలి. ప్రతి ఒక్కరూ పరిచర్య చేయాలి. పరిచర్య చెయ్యలేను అనంటే పైకి నువ్వు రాలేవు. పైకొత్తావో లేదో నాకు తెలీదు గానీ, పైకొచ్చిన తర్వాత నీకు స్పెషల్‌గా అపియరెన్స్ ఏముండదు. స్పెషల్ ప్లేస్ ఏముండదు. ప్లస్ ట్రీట్‌మెంట్ ఏముండదు. అందరొత్తన్నారు. నువ్వు గూడా వత్తన్నావు. గుంపులో గోవిందలాగా. ఆ! పరిచర్య చేసిన వాడికి ప్రత్యేకముగా దేవుడు ట్రీట్ చేస్తాడు. నువ్వు గనురాలివి, గనుడవు అని చెప్పి. సులువు కానే కాదు పరిచర్య అనేది. పరిచర్య అనేది సులువు కానే కాదు. చెప్పాలంటే గనక. ఒకరి కింద చేయటం, ఒకరితో కలిసి చేయటం పరిచర్య సులువు కాదు. అస్సల. ఒకసారి చేయి పెట్టండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని విషయంలో అది చిన్నదైనా కానీ చేసి తీరాలి. ఖచ్చితముగా. ఒక మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, పుట్టింట్లో పని నేర్చుకొని స్త్రీ మెట్టినింట్లో ఎళ్ళిన తర్వాత ఏం చేస్తది? ఇది అందరికీ తెలిసినట్టే. ఏ ఆడపిల్లని బాధ పెట్టాలని కాదు. ఏ కుటుంబాన్ని కూడా హేళన చేయాలన్న ఆలోచన అస్సలు కాదు. అది అందరికీ తెలిసినటువంటి ఉదాహరణ చెప్పాలంటే. కాబట్టి పుట్టినింటి అంటే మన భూమి మీద ఉన్నప్పుడే మనకివ్వబడిన సమయం. ఇక్కడ నువ్వు పరిచర్య చేయాలి. ఆ! మందిరంలో చేసేటటువంటి పరిచర్య ఏదైనా గాని. ఆ! ఇప్పుడు యవనస్తులు చేసేది ఆ పరిచర్య. అగో ఆ శబ్దాలన్నీ అయ్యే. ఆ! ఆ పరిచర్య. ఆళ్ళైతే ఈ మా బ్యాచ్ అంతా గూడా ఈ పని చేయలేదంటాకి ఏమీ లేదు. ఆ! బాత్రూమ్ కడిగే దగ్గర నుంచి పైన టెంట్‌లేసేదాకా అన్ని పనులు చేసేసాం. ఆ! అన్నీ ఇప్పటికి ఎళ్తానే ఉన్నాయి మాకన్నీ. కాబట్టి ప్రతి ఒక్కరు పాడాలి. గానం నేర్చుకోవాలి, పాడాలి. అదే విధముగా ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో, ఏదో ఒక చిన్న దానిలోనైనా గాని పరిచర్య చేయాలి. కాబట్టి దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే, ఈ ప్రత్యక్ష గుడారం ఉంది గదా! ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరికరాలన్నిటిలో కల్లా చాలా చిన్న పరికరం ఏదో తెలుసా? పరికరం చాలా చిన్న పరికరం. కానీ చాలా విలువైందండి. చిన్న పరికరం అన్నాను గాని ఆ! అహా! అట్లా కాదు. ఆ దీపస్తంభం చాలా పెద్దదిలే. ఆ! చిన్న పరికరం ఏది అనంటే, బలి అర్పణ చేసిన తర్వాత రక్తాన్ని ఒక దాంట్లో తీసుకొని లోపలికెళ్ళాలి. రక్తం లోపలికి తీసుకెళ్ళకపోతే ఆ మనిషికి ప్రక్షాళన ఉండదా? ఉండదు. అది ఎంత విలువైంది? చాలా చిన్నది. కానీ ఎంత విలువ? ఒకడికి ప్రక్షాళన రావాలి అనంటే రక్తం దాంట్లో తీసుకొని ఏది పడితే దాంట్లో సులువాని తీసుకొని వెళ్ళిపోకూడదు. దీంట్లోనే తీసుకొని ఎళ్ళాలి. ఆ బలిపీఠంలోనే బలి జరిపించాలి. పక్కన అక్కడే వధించాలి. ఆ గంగాల్లోనే కడుక్కోవాలి. దేవుడు చాలా క్లియర్‌గా పెట్టేసాడు. దాంట్లోనే రక్తాన్ని తీసుకొని ఏ వస్తువు కూడా ఏంటి బయట ఆవరణలో ఉన్న వస్తువులైనా గాని, అతి పరిశుద్ధంలో ఉన్న గాని ఏది కూడా పరిశుద్ధ స్థలంలోనికి ఎళ్ళవు. కానీ, ఆ ఒక్క చిన్న వస్తువు మాత్రం దేవుడు ఉండే ప్రదేశానికి ఎళ్తుంది. అక్కడి దాకా ఎళ్ళిన తర్వాత రక్తాన్ని కరుణాపీఠం మీద చిలకరిస్తారు. దాని ద్వారా వాడు పరిశుద్ధుడయ్యాడా? వాడు చేసిన పాపాలన్నిటికి కూడా క్షమాపణ దొరికిందా? లేదా? అనడానికి. చిన్న వస్తువు అయినప్పటికీ కూడా ఆవరణం మొత్తం కూడా తిరుగుతుంది. దేవుడు ఉండే స్థానం దాకా వెళ్ళింది. చిన్న వస్తువు. నీవు ఒక చిన్న పనిలో కూడా చేయనటువంటి నీవు పరలోక రాజ్యానికి ఎళ్తావా? పరలోక రాజ్యానికి వెళ్లి ఒక గొప్ప స్థానం నీకు దొరుకుద్దా? నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు ఎంచుతాడు అని ఎలా ఆశిస్తున్నావు? ఆవరణలో పెట్టాడక్కడ. చిన్న వస్తువు అయినప్పటికీ కూడా దేవుని మందసం దాకా వెళ్తుంది. దీపవృక్షం పరిశుద్ధ స్థలములోనే ఉంటది. ఆ ప మందసం ఉన్న చోటికి వెళ్ళదు. గంగాలో ఆవరణలోనే ఉంటది. అక్కడే కడుక్కోవాలి, అక్కడే ఉండాలి. అది లోపలికి కూడా రాదు. ఏది వెళ్ళదు. ఇది అన్ని స్థలాల్లోకి వెళ్తుంది. ప్రతి ఒక్కటి. ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక చిన్న వస్తువు, చిన్న పనిలోనైనా గాని చేసేటటువంటి వారముగా, సంపూర్ణంగా చేయగలిగిన వారముగా మనము ఉన్నట్లయితే దేవుడును మనల్ని బట్టి ఎంతో సంతోషించేవాడిగా ఉంటాడు.
కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడు ఆశించినట్టుగా ప్రతి ఒక్కరం జీవించుదుం గాక. ఆమేన్. పాట పాడుదాం.